కొత్తిమీరలో గార్నిష్ చేసేసి తినేయడమే. ఎంతో టేస్టీగా ఉండే మంచూరియా రెడీ, ఫిష్ మంచూరియా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. మీకు ఫస్ట్ టైం తెలిసిపోయి ఉంటుంది, నేను మా వారైతే మీరు చెప్పాం కదండి రెడీ అని చెప్పేసి. దాని పేరు ఏంటనుకుంటున్నారా? ఫిష్ మంచూరియా అయితే ఈరోజు చేస్తున్నామండి. ఫిష్ మంచూరియా, ఫిష్తో మంచూరియానా ఎలా కూడా చేస్తారా అనుకుంటున్నారా? చాలా బాగుంటుంది. అసలు నోట్లో వేసుకుంటే అసలు లొట్టలు వేసుకుని తింటారా అనమాట, అంత బాగుంటుంది. గోబీ మంచూరియా కూడా పనికిరాదు అనమాట, చికెన్ మంచూరియా కూడా పనికిరాదు, అంత బాగుంటుంది అనమాట. ఇలా పెద్ద పెద్ద కత్తి చూసారా, ఇలా పెద్ద చేప అయితే మీరు తీసేసుకొని దాంట్లో ఉన్న ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అసలు ఫస్ట్ మీకు చూపించాను కదా, కత్తి అంత ఉంది ముక్క, అప్పటికి మీకు అర్థమైపోయి ఉండాలి ఆ చేప ఎంత పెద్దదిగా ఉంటుందో. ఇలా మాకు ఫ్రోజన్గా అమ్ముతారండి. ఇలా పెద్ద పెద్ద ముక్కలు అయితే మేము తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని బాగా వాష్ చేసేసుకోవాలి. కస 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 మా పనమ్మాయి అయితే కస కస నొరుకుతుంది. ఫిష్ అనుకుందో ఇంకేమైనా అనుకుందో నాకు అర్థం కావట్లేదు. చూడండి, అసలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి ఇలా. ఇప్పుడు మొత్తం ఫిష్ని మనకి చిన్న చిన్న కావాలి కాబట్టి ఫిష్ మంచూరియాకి సన్న సన్న ముక్కలు అయితే మనం కట్ చేసేసుకుందామండి. ఇలా మొత్తం అన్ని ఫిషెస్ అయితే మనం కట్ చేసేసుకుందాము. కట్ చేసుకున్న ముక్కల్ని అన్నిటిని ఒక బౌల్లో తీసేసుకొని దాంట్లో బాగా చేప ముక్కల్ని మొత్తం వాష్ చేసుకొని సాల్ట్ అయితే మనం వేసేసుకోవాలండి. కొంచెం ఒక స్పూన్ కారం వేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను యాడ్ చేశాను. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా అయితే నేను యాడ్ చేశానండి. ఇప్పుడు పసుపు అయితే మనం టీ స్పూన్ అయితే పసుపు అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ మసాలా అయితే నేను యాడ్ చేస్తున్నాను. దీంట్లో చికెన్ మసాలా అయితే మనం యాడ్ చేయకూడదు, అందుకే దీంట్లో ఫిష్ మసాలా యాడ్ చేసుకొని నేను యూజ్ చేసే ఫిష్ మసాలా వచ్చేసి ఈ ప్యాకెట్ చూపించాను కదండి, ఆ ఫిష్ మసాలా అయితే చాలా బాగుంటుంది. దాని తర్వాత ఒక స్పూన్ ధనియా అయితే మనం యాడ్ చేసుకోవాలి, ధనియాల పొడి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని ఆ మసాలా మొత్తం ఆ ఫిష్ ముక్కలకి మొత్తం బాగా మసాలా పట్టేంత వరకు మనం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన దాన్ని ముక్కలన్నిటిని బాగా మసాలా పట్టించేసి 15 నిమిషాలు అయితే ఆయిల్ వేడి అయ్యేంత వరకు మనం పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ అయితే మనం హీట్ చేసేసుకుందామండి. ఇలా ఒక బాండిల్ తీసేసుకొని దాంట్లో ఆయిల్ అయితే డీప్ ఫ్రై అంత ఆయిల్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పేసి అంతా హీట్ అవ్వకూడదు, అంతా కూల్ ఉండకూడదు, మనకి మీడియంలో ఆయిల్ హీట్ అనేది అవ్వాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలను అయితే ఇలా ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటైతే మనం యాడ్ చేసేసుకొని డీప్ ఫ్రై అయితే మనం చేసేసుకోవాలండి. ఈ విధంగా మనం అన్ని ముక్కల్ని బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలండి. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం అండి. ఇలా ఆయిల్లో వేసిన వెంటనే మనం కలపకుండా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతే మనకి రెండో వైపు మనం కాల్చుకోవాలండి. ఇలా కాల్చేసి రెండు వైపులో కాలిపోయిన తర్వాత మనం ప్లేట్లో తీసేసుకుందాము. ఇలా చేప ముక్కలు ప్లేట్లో పడ్డాయో లేదా అండి, సగం ముక్కలు అయితే నా కడుపులో కలిపినాయి అనమాట. అంత బాగుంటాయి, అసలు చాలా బాగుంటాయి అనమాట. ఇలా ఫ్రై చేసేసుకొని ఫిష్ మంచూరియా చేసుకొని తింటే అండి అబ్బా సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఆయిల్ అయితే మనం ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే మనం యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే మనం సన్నగా ఆనియన్స్ అనేది కట్ చేసుకోవాలి. దాని తర్వాత గార్లిక్ అయితే మనం తెల్లగడ్డలు కొంచెం సన్నగా తొక్క తీసేసి సన్నగా కట్ చేసేసి పెట్టుకొని ఇలా పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం 2 నిమిషాలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత
అంటే 50% మాత్రమే ఫ్రై అవ్వాలండి. ఎక్కువ అన్ని బాగా దూరగా వేగాల్సినంత అవసరం లేదండి. మనకి 50% ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో సాస్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి. 2 స్పూన్స్ అయితే నేను టమాటో సాస్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. టమాటో సాస్ కొంచెం కుక్ అయిపోయిన తర్వాత సోయా సాస్ అయితే ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ అయితే మనం యాడ్ చేసానండి. ఇప్పుడు ఈ రెండు బాగా మిక్స్ చేయాలి. మాడకుండా అయితే మనం చూసుకోవాలండి. మాడితే కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. మాడకుండా కొంచెం బాగా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఈ గ్రీన్ చిల్లీ సాస్ ఒక 2 స్పూన్స్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి. అన్ని సాసులు మనం వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. దాని తర్వాత ఒక చిన్న బౌల్ తీసేసుకొని 1/2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని ఆ మిక్సింగ్ అనేది దీంట్లో వేసిన వెంటనే మనం కలిపేసుకోవాలండి. లేకపోతే ఆ గడ్డగా అయిపోతుంది. చూసారా, మనకి గట్టిగా పడడానికి సాస్ లిక్విడ్గా రాకుండా కొంచెం వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకున్న తర్వాత కొంచెం బాగా 2 మినిట్స్ బాగా కలపాలండి. ఇలా కలపడం వల్ల ఆ మసాలా మొత్తం మనం వేసాం కదా, అన్ని టమాటో సాస్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ మొత్తం వేసాం కదండి, మొత్తం బాగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ అయితే మనం దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా కలపాలండి. అసలు ముక్కలు చెదరవ్వకుండా మనం కలపాలి. ఇలా ఆ మొత్తం మసాలా ఈ ఫిష్కి బాగా పట్టేలా కలపాలన్నమాట. ఇలా కలపడం అయితే చాలా చాలా బాగుంటుంది. అసలు కలుపుతుంటేనే ఆ ఫ్లేవర్ వస్తుందమ్మా, అసలు సూపర్గా ఉంటుంది. అసలు ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది అనమాట. అసలు అంత బాగుంటుంది. ఇంతేనండి, చాలా ఈజీగా ఫిష్ మంచూరియా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో తీసేసుకొని కొత్తిమీరతో మనం గార్నిష్ అయితే చేసుకోవాలి. అసలు చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం.